రామదాసుల వారు అంటారు, వలదు పరాకు భక్త జనవత్సల నీ చరితమ్ము వమ్ము కావలదు పరాకు. అంటే నీకు ఎటువంటి చరిత్ర ఉంది, భక్తుల్ని అంటే చాలా సులువుగా దగ్గరికి వచ్చి వారి యొక్క కష్టాలని తీరుస్తావనేటువంటి పేరు గలది. నీ చరితము వమ్ము కావలదు పరాకు, చాలా పరాకుగా ఉండు. నీ బిరుదు వజ్రము వంటిది కానక ఊరకే వలదు పరాకు. నీ బిరుదు ఎలాంటిది, మామూలుది కాదు, వజ్రం లాంటిది. అందుకని పరాగ్గా ఉండకు. నా దురిత వార్తికి దెప్పవుగా మనంబులో దళతు మెక నిరంతరం దాశరథి కరుణాపయనిధి. అంటే నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకుని, మీరు అవి చేయొద్దు ఇవి చేయొద్దు అంటారు కదా, అందుకని నా యొక్క పాపాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకుని నన్ను దయ చూడకుండా ఉంటావేమో, అలాంటి పనులు చేయకు, పరాగ్గా ఉండు. నీకు ఇచ్చినటువంటి బిరుదు ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని హెచ్చరిక చేస్తున్నాడు రామదాసు రాముణ్ణి. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి ఆ మాట అనడానికి అసలు. ఓ దశరథ బాల రామ, దాసానుకూల రామ, మందారహార రామ, మన్మథాకార రామ, పావన రామ, భద్రాద్రి రామ, మారుత భీమ, మాల్యాభిరామ, కారుణ్యధామ, భద్రాద్రి రామ, సుకుమార రామ, సువిహార రామ, హరిశూర రామ, కల్మష దూర రామ, పాలిత వారణ దారుణ కారణ మదహరణ రామ, ఓ రఘువీర రణధీర నన్ను బ్రోవయ్య అంటూ ఆయన ఇంకా ఒక మాట అంటాడు. నిరంతరం నీ నామస్మరణ విడువనివాడ, కలలోనైనా నీ నామస్మరణ విడువనివాడను, నీ నామస్మరణే సుఖమని నమ్మినవాడ, నీ సుందర రూపం మదిలో నిలిపినవాడనైనా నాపై నా రాముడు కరుణ చూపడ. ఆ కోదండ రాముడు నన్ను కానడ అంటూ కానడ రాగంలో హరిహర రామ నన్ను అరమర చూడకు అని వేడుకుంటున్న వైనం. హరిహర రామ నన్ను అరమర చూడకు.
దేవుడే